నమస్తే VS99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ప్రజలకు తోడుగా ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వంలో భూ సర్వే పేరిట దోపిడీ. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. కాంగ్రెస్ గెలిచి ప్రజలకు ఉపయోగపడే పని ఏ ఒక్కటి చేయలేదు. పాయల్ శంకర్. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన వైఎస్ఆర్సీపీ స్థాపించి 15 ఏళ్లు అవుతోంది. 14 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో మొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచి. ప్రజల కష్టాలను వైఎస్ఆర్సీపీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ వాయిసెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూ వస్తోంది. ఈ రోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 ఏళ్లు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. అధికార పక్షానికి దీటైన సమాధానం ఇస్తూనే వస్తున్నాం. వైఎస్ఆర్సీపీ స్థాపించి 15 సంవత్సరాలు దాదాపుగా ఈ రోజుతో మొదలవుతా ఉంది. ఈ 15 సంవత్సరాల ఈ వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో మొట్టమొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచే పుట్టింది. ప్రజల కష్టాలను వైఎస్ఆర్సీపీ పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ. ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్ళకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు. ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకొని కాలర్ ఎగిరేసుకొని వెళ్ళే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది. ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి సోదరుడు, ప్రతి రైతన్న, ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది. కారణం వైఎస్ఆర్సీపీ ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది. కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు యాదృచ్ఛికంగా విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి పిల్లలకు సంబంధించిన అన్యాయాలకు సంబంధించిన జరుగుతూ ఉన్న అన్యాయాలకు సంబంధించిన విషయాల మీద ఈరోజు యాదృచ్ఛికంగా గత ప్రభుత్వంలో భూ సర్వే పేరిట దోపిడీ 90% రెవెన్యూ సమస్యలే వస్తున్నాయి అధ్యక్ష. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రీసర్వేల పేరిట అనేక మంది రైతుల భూములు మార్పిడి చేసి రిజిస్ట్రేషన్ల సమస్యలు, పెద్ద ఎత్తున భూ కబ్జాలు, భూ రికార్డులలో అయితే ఓనర్ పేర్ల మార్చేసి అక్కడ సాగులో వేరే వాళ్ళు ఉంటే ఆన్లైన్లో వేరే వాళ్ళ పేర్లు ఉండడం, ఈ భూ సర్వే రికార్డులను కూడా గల్లంతు చేయడం జరిగింది అధ్యక్ష. ప్రత్యేకించి మ్యూటేషన్లు నిలిచిపోయి వారసత్వ భూములు ఉన్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మీ ద్వారా మంత్రివర్యులకు తెలియజేస్తూ, అలాగే ఈ భూ విస్తీర్ణను కూడా తగ్గించి
హద్దులు మార్చేసి భూ కబ్జా పత్రాలను మార్చేసి బ్యాంకు రుణాలు రాలేక రిజిస్ట్రేషన్స్ ఆగిపోయి అలాగే ఎంతో మంది రైతులు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితిని ఈరోజు మా నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ముఖ్యంగా మాలాంటి రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీస్ లో ఈ వైసీపీ నాయకులు అధికారులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గల ప్రజల భూముల్ని కూడా కబ్జా చేయడం జరిగింది అధ్యక్ష. తక్కువ ధరలకే వాళ్ళని భయపెట్టి అమ్మడము లేదా కొనుగోలు చేయడము అవన్నీ కూడా జరగడం జరిగింది అధ్యక్ష. వాస్తవంగా ఈ విధంగా ఎన్నో దేవాలయ భూముల్ని కూడా వాళ్ళు కబ్జాలు చేసి రిజిస్ట్రేషన్లు చేసుకొని దాని అమ్మడాలు కూడా కొన్ని వాటిలో జరగడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా మంత్రివర్యులను వీళ్ళపై చర్యలు తీసుకుంటారా లేదా అని కూడా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ముఖ్యంగా 2019-24లో జరిగినటువంటి రీసర్వేలు అన్నట్టు కూడా తిరిగి రీసర్వే చేయించాలని కూడా మీ ద్వారా మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో భూ సర్వేల పేరిట పరిష్కారం చేయకపోగా కొత్త సమస్యలను కూడా పుట్టించడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా మా నియోజకవర్గంలో చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష, ఒక రైతు మ్యూటేషన్ జరగక అధికారుల చుట్టూ తిరిగి ఆఖరికి ఆరోగ్యం బాలేకపోతే ఆ డబ్బులు లేక ఆ భూమిని కూడా అమ్ముకోలేని పరిస్థితి లేదా బ్యాంక్ లోన్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి వల్ల ఆత్మహత్యాన్ని కూడా పాల్పడ్డము మనము ఇప్పుడు చూస్తున్నాం అధ్యక్ష. దయచేసి మీ ద్వారా ఈ సర్వే విలేజ్ ఆఫీసర్ల పైన కూడా విచారణ వేసి వాళ్ళపై చట్టపరమైన చర్యలు కూడా మీ ద్వారా తీసుకోవాలని రెవెన్యూ అధికారుల పైన మనము ఖచ్చితంగా దీన్ని పర్సనల్ గా తీసుకొని ఈ రైతులు ఏదైతే పేద రైతులు ఇబ్బంది పడ్డారో మీ ద్వారా మంత్రివర్యులు చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ భూమి మార్పిడి అదేవిధంగా రిజిస్ట్రేషన్ వ్యవహారంలో మన్యంలో చాలా ఇబ్బందులు అనేవి ఉన్నాయి అధ్యక్ష. అయితే రిజిస్ట్రేషన్ అనేది మైదాన ప్రాంతంలో ఒకలా ఉంటుంది, మా గిరిజన ప్రాంతాల్లో కూడా వేరే రకంగా ఉంటుంది అధ్యక్ష. అయితే ఖచ్చితంగా సెటిల్మెంట్ పట్టాదారులకి అదేవిధంగా జిరాయితీ భూములు కలిగిన వారికి మాత్రమే రిజిస్ట్రేషన్ అవకాశం అనేది మా ఏజెన్సీ ప్రాంతంలో ఉంది అధ్యక్ష. కాకపోతే అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రజలు ఆశించేది వాళ్ళ జీవితాల్లో వెలుగు, మార్పు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం. రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటే శాసనసభ సమావేశాల సందర్భంగా అత్యంత కీలకమైనటువంటి ఘట్టం బడ్జెట్ సమావేశం. గవర్నర్ గారి ప్రసంగం అంటే రాష్ట్రంలో ఉండే 4 కోట్ల పైచులకు ప్రజలు కూడా ఈరోజు గవర్నర్ గారి ద్వారా మా జీవితాల మార్పుకు సంబంధించినటువంటి అనేక గొప్ప దిశ ప్రకటించబడుతుందనేటువంటి ఆశాభావంతో ఉన్నటువంటి ప్రజలకు నిరాశ. ఎక్కడ కూడా గడిచిన 1 సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందుల మధ్య ప్రజలు వాళ్ళ జీవితాలను గడుపుతూ ఉన్నారు. ఈ కొనసాగుతున్నటువంటి సమస్యలకు ఎక్కడ కూడా గవర్నర్ గారి ప్రసంగంలో పరిష్కారం కనబడలేదు. ప్రభుత్వం రాసిచ్చినటువంటి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా చదవడం ఆనవాయితీ కావచ్చు, కానీ ఇది కాంగ్రెస్ పార్టీ కరపత్రం లాగా ఉన్నది. ఈరోజు తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా మాకు సాగునీరు అందడం లేదు, మా పంటలు ఎండిపోతున్నాయి, మాకు పరిష్కారం చూపించండి. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఎండాకాలంలో కూడా మత్తలు దూకినటువంటి పరిస్థితిని చూసినాం. ఈరోజు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కళ్ళ ముందు పంటలు ఎండిపోతున్నటువంటి దయనీయ స్థితి కొనసాగుతూ ఉంటే గవర్నర్ గారి ప్రసంగంలో ఎక్కడ ఈ రైతులను ఆదుకుంటాం, పంటల దయనీయ పరిస్థితి ఈ విధంగా ఉంది అనేటువంటి మాట ఒక్క చోట కూడా లేదు. వాళ్ళు చేయనటువంటి పనులు చేసినట్టు, బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నట్టు భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేసింది. మనందరికీ కూడా తెలుసు, రుణమాఫీ విషయంలో మొదట్లో ప్రభుత్వం చెప్పినటువంటి మాట దాదాపు 40,000 కోట్ల రూపాయలు రైతాంగానికి అందించి మేము రుణమాఫీ చేస్తామన్నారు. ఈరోజు కూడా ఏ గ్రామానికి వెళ్ళినా రుణమాఫీ జరగనటువంటి రైతులు ప్రజలు మాకు వచ్చి నివేదిస్తూ ఉన్నారు.
మరి ఇప్పటి వరకు చేసింది ఎంత, ఇంకా చేయాల్సింది ఎంత అనేటువంటి విషయంలో కూడా స్పష్టత లేదు. సన్నవడ్లు కొన్నామంటున్నారు. సన్నవడ్లు గ్రామాలలో పోతే మేము ప్రభుత్వం మా దగ్గర నుండి వడ్లు సేకరించినా ఇప్పటి వరకు డబ్బులు రాలేదనేటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ఆరోగ్యం బాగలేక వైద్య ఆసుపత్రులకు పోతే వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. గురుకులాల్లో పరిస్థితి ఏమాత్రం మెరుగ్గా లేదు. ఈరోజు వారు ఏమంటారు, గవర్నర్ గారి ప్రసంగంలో మహిళల గేమ్ చేంజర్ అట ఈ మహాలక్ష్మి పథకం. అసలు మహాలక్ష్మి పథకంలో అత్యంత కీలకమైనటువంటి పథకం మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వడం. దాని ఊసే లేకుండా సంవత్సర కాలంగా వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టో 15 మాసాలు ముగుస్తున్నటువంటి సమయంలో వాళ్ళకి ఎలాంటి సహకారం అందించకుండా వాళ్ళ జీవితాల్లో ఏదో గొప్ప మార్పు జరిగినట్టు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని విజయవంతంగా అమలు చేయలేదు. చేయనటువంటి పనులు చేసినట్లు గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు తప్ప కాంగ్రెస్ గెలిచి గద్దెనెక్కి ప్రజలకు ఉపయోగపడే పని ఏ ఒక్కటి చేయలేదు. ఇప్పటికే 2 లక్షల రూపాయల రైతులకు రుణమాఫీ కాక వడ్డీ కట్టలేనటువంటి రైతులు ఈ రోజు లక్షల మంది రైతులు ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తున్నారు. కానీ చేయని పనిని చేసినట్టుగా గవర్నర్ గారి నోటి ద్వారా ఈ ప్రభుత్వం అబద్దాలు మాట్లాడించింది. కోటి మహిళల 1,00,000 కోట్ల రూపాయలతో కోటీశ్వరులను చేసిన మహిళలను చెప్పించింది. ఈ ప్రభుత్వానికి సూటిగా అడగదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గ్రామాన్నైనా మీరు ఎంచుకోండి, ఏ మహిళా సోదరి మనకి కోటి రూపాయల సాయం ప్రభుత్వం ద్వారా వచ్చిందో ఈ ప్రభుత్వం నిరూపించాలా. ఈ మహిళా సోదరులను వాళ్ళందరినీ కూడా కోటీశ్వరులుగా చేయడానికి 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ కూడా ఇచ్చినామని చెప్పారు. ఇప్పుడు అది ప్రాసెస్ లో నడుస్తున్నది. ఎక్కడా కూడా పని మొదలు కాలేదు. చేయనటువంటి పనులన్నీ కూడా చేసినట్టు చూపించి గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది. 317 జీవో మీద ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, తల్లిదండ్రులు ఒక దగ్గర, చెట్టుకొక్కలు పుట్టకొక్కలు. ఈ రోజు తెలంగాణ ఉద్యోగులు 317 జీవో వల్ల ఉంటే దానిపై ప్రభుత్వం కనీస స్పష్టత ఇవ్వలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంటల బీమా పథకం అమలు చేయని కారణంగా ఈ రాష్ట్రంలో ఈ రోజు భూగర్భ జలాలన్నీ అట్టడిగిపోయిన కారణంగా పంటలన్నీ ఎండిపోతున్నాయి. కనీసం ప్రభుత్వం రైతులకు ఏ రకంగా సాయం చేస్తుందో ఆ విషయాన్ని కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేయలేదు. చేయనటువంటి పనులని చేసినట్టుగా గవర్నర్ గారి నోట చెప్పించే ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. బడ్జెట్ లో గత బడ్జెట్ లో కేటాయించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీల నిధులు కనీసం 20% కూడా ఖర్చు కాలేదు. అన్ని విషయాలలో గవర్నర్ గారి నోటితోని అబద్దం చెప్పించే ప్రయత్నం చేసింది. కాబట్టి ఈ విషయాలన్నిటి మీద రేపు గవర్నర్ గారు ధన్యవాదాలు చెప్పేటటువంటి తీర్మానంలో ప్రభుత్వం చేసినటువంటి అన్ని తప్పుల మీద భారతీయ జనతా పార్టీ నిలదీస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సినీ నటు పోసాని కృష్ణమురళి కేసుల వ్యవహారంలో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. సిఐడి పోలీసులు వేసిన పిటి వారెంట్ను ఆయన హైకోర్టులో సవాలు చేశారు. పోసాని తరపున వైసీపీ రాష్ట్ర లీగల్ వ్యవహారాల కార్యదర్శి మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం విచారణ చేపట్టనుంది. పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై పోసానిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అన్ని కేసుల్లో ఆయనకు కోర్టులు రిమాండ్ విధించాయి. మరోవైపు అన్ని కేసుల్లో బెయిల్ కూడా మంజూరైంది. జైలు నుంచి పోసాని విడుదలవుతారని భావిస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గుంటూరు సిఐడి పోలీసులు పీటీ వారెంట్ వేయడంతో ఆయన విడుదల ఆగిపోయింది. ఈ నేపథ్యంలో చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్తిపాడు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సంఘటనపై జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి సస్పెండ్ చేస్తూ జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక రోగికి వైద్యం నిమిత్తం వరుపుల తమ్మయ్య బాబు డాక్టర్తో దురుసుగా ప్రవర్తించాడనే కారణంగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలుసుకున్న డాక్టర్ శ్వేతా లింగంపర్తి వరుపుల తమ్మయ్య బాబును వారి నివాసం వద్ద కుటుంబ సభ్యులతో కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆ రోజు ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనలో తమ్మయ్య బాబు వలన నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదని, నా మనోభావాలు దెబ్బతినలేదని డాక్టర్ శ్వేత వారి కుటుంబ సభ్యులు మీడియా ముఖంగా తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్వేతాల పెదనాన్ని.
తను పత్తిపాడు పిహెచ్సిలో జాబ్ చేస్తుంది. నా పేరు రామగోపాల్ అండి, మాది కాకినాడ. వాళ్ళ పెద్దనాన్న నేను. మొన్న పత్తిపాడు పిహెచ్సిలో ఇష్యూ జరిగినప్పుడు చెప్పింది మొత్తం అంతా. తను నేను ఊర్లో లేని వేళ మండే వచ్చిన తర్వాత చెప్పింది. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఇది ఇందులో మా పాప ప్రమేయం కానీ రామయ్యబాబు గారి ప్రమేయం కానీ ఏమీ లేదు. మధ్యలో అటెండెన్స్ వచ్చి పేషెంట్ కూడా వచ్చిన వాళ్ళు గొడవ పెట్టారని చెప్పింది తను. ఇది రోడ్ యాక్సిడెంట్ అయిందంట. రోడ్ యాక్సిడెంట్లో తను ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చి కొంచెం మిస్బిహేవ్ చేశారని చెప్పింది. చెప్పిన తర్వాత పోలీస్ స్టేషన్కి అది కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చారట. మరి వాళ్ళు యాక్చువల్గా మరి ఏం చెప్పారు తెలిసి రామబాబు గారికి వారు రావడం జరిగింది. వారు అడిగింది కూడా కరెక్టే. ఎందుకంటే నియోజకవర్గంలో ఊర్లో ఉన్న పిల్లలు ఏమైనా యాక్సిడెంట్ అయితే మరి వారికి బాధ్యత ఉంటుంది. దానివల్ల మా పాప మనోభావాలు కానీ ఏం దెబ్బతినలేదు. మాకు రామబాబు గారు అంటే మాకు చాలా గౌరవం. నాకు చాలా కాలం మా ఫ్యామిలీకి వాళ్ళకి తెలుసు, మేము రిలేషన్స్ కూడా అవుతాము. దాని గురించి మాకు మా పాపకు కానీ మాకు కానీ ఏ ఇబ్బంది లేదు. సంఘంలోని స్థానిక వెలుగు కార్యాలయంలో కెనరా బ్యాంక్ పథకాలపై బ్యాంక్ మేనేజర్ శివ కళాజాత కళాకారులచే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాకారులు బ్యాంక్ పథకాలు, సైబర్ మోసం జరిగే తీరును నాటిక ద్వారా వివరించారు. కళాజాత కళాకారులు పాటలు, నాటకాల ద్వారా బ్యాంక్ సేవలను తెలియజేశారు. కెనరా బ్యాంక్ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వచ్చింది కెనరా బ్యాంకు. ఈ మీటింగ్ కాడ కూర్చోకపోతే ఈ గ్రూపుల్లో డబ్బులు ఎక్కడ యాడచిట్టి చంపుతారు అని చెప్పి వచ్చి కూర్చున్నారు. మరి సంఘం బ్రాంచ్ తరఫు నుండి మా సిబ్బంది తరఫు నుండి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ఎంపీడీఓ మేడం గారికి కానీ, ఏపీఎం రవిశంకర్ రెడ్డి సార్కి కానీ, మన గ్రూప్ సభ్యురాలు వివోఏకి, మీ అందరికీ మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు, ఈ ఫినాన్షియల్ ఇంక్లూజన్ లేదా ఫినాన్షియల్ లిటరసీ ఒక ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమానికి మీరు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి మీ టైం ఇచ్చినందుకు మా తరఫు నుండి కృతజ్ఞతలండి. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, జనరల్గా మనం బయట ఇన్సూరెన్స్ చేయించుకోవాలంటే ఎక్కడ చూసినా సరే ఎంతో కొంత ప్రీమియం మంత్లీనో, హాఫ్ ఇయర్లీనో, క్వార్టర్లీనో, ఇయర్లీనో కడుతూ ఉండాలి. బట్ ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చాలా తక్కువ మొత్తంలో, ఉదాహరణకి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన 20 రూపాయలు కట్టుకుంటే 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయసు వాళ్ళు 2 లక్షల రూపాయల దాకా బీమా కల్పిస్తారు. అది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. అదే 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య వారు, అది ఆడవారైనా సరే మగవారైనా సరే ఎవరైనా సరే, నెలకి 400 రూపాయలు, కేవలం 400 రూపాయలు కట్టుకోవడం ద్వారా మన జీవితానికి బీమా కల్పించుకోవచ్చు. అంటే ఇది ఎనీ డెత్ అన్నమాట. ఏదైనా అనారోగ్యం కానీ, సహజ మరణం కానీ, ఏదైనా సరే ఇలాగా ఎవరైతే ఇన్సూరెన్స్ని అఫోర్డ్ చేయలేకపోతారో, ఇంత ప్రీమియమ్స్ కట్టుకొని వాళ్ళు కట్టుకోలేకపోతారు, అలాంటి వాళ్ళకి చాలా చిన్న మొత్తాల ద్వారానే, చాలా చిన్న మొత్తాలు, నెలకి 20 రూపాయలు, నెలకి 400 సంవత్సరానికి 20 రూపాయలు, సంవత్సరానికి 436 రూపాయల ద్వారానే ఇన్సూరెన్స్ స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలాంటివి మళ్ళీ సుకన్య సమృద్ధి యోజన కానీ, ఏంజల్ అకౌంట్లను తీసుకొని వచ్చారు. ఇందాక మన కళాజాత బృందం మేడం ఇందాక మీ పేరు మెన్షన్ చేయాలి. నిజంగా చాలా ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చెప్తే ఇది ఒక ఉపన్యాసం లాగా ఉంటుంది. వాళ్ళు చాలా ఆటల రూపంలో, పాటల రూపంలో, నాటకాల రూపంలో క్లియర్గా నిజంగా దాన్ని ఏమంటారు, ఆ సైబర్ నేరాలు అయితే వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఎలా చేస్తారో అలాగే చేసి చూపించారు. వాళ్ళు చెప్పారు కదా ఏంజల్ అకౌంట్. ఈ రోజుల్లో క్యాన్సర్ ఏంటంటే మనం మారుతున్న వాతావరణానికి తగ్గట్టు మనం మిల్క్ ప్యాకెట్లు కానీ, కాలుష్యం వల్ల కానీ దేనివల్లైనా రావచ్చు. సో మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. తీసుకోవడం మంచిదే, మెడికల్ ఇన్సూరెన్స్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. బట్
ఈ 5,000 రూపీస్ జస్ట్ అకౌంట్లో పెట్టుకోండి, దాంట్లో ₹1 ఛార్జ్ కట్ అయ్యి. బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ కుటుంబంలో ఇటీవల జరిగిన ఓ పార్టీకి నటి శ్రీలీల హాజరు కావడంతో వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. పలు ఫంక్షన్లకు కార్తిక్ ఆర్యన్ శ్రీలీల కలిసి హాజరు కావడం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది. అయితే ఇటీవల జరిగిన ఐఫా వేడుకల్లో కార్తిక్ ఆర్యన్ తల్లి మ్యాలా తివారీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఆమెను సరదాగా ఇంటర్వ్యూ చేశారు. కార్తిక్ శ్రీలీల అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి కోడలు రావాలని మీరు కోరుకుంటున్నారని ప్రశ్నించారు. దీనికి మాలా తివారీ స్పందిస్తూ, ఓ మంచి డాక్టర్ మా ఇంటికి కోడలుగా రావాలని తమ కుటుంబం భావిస్తోందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు శ్రీలీలను ఉద్దేశించి చేశారని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే శ్రీలీల MBBS చదువుతోంది. వైద్య విద్యతో పాటే ఇండస్ట్రీలో కొనసాగుతుండడం సంతోషంగా ఉందని పలు సందర్భాల్లో శ్రీలీల చెప్పుకొచ్చారు. తాజాగా కార్తిక్ ఆర్యన్ తల్లి చేసిన వ్యాఖ్యలు వారిద్దరి బంధానికి తమ ఆశీస్సులు ఉన్నాయని చెప్పకనే చెప్పినట్లయింది. కాగా దక్షిణాదిలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల అనురాగ్ బసు దర్శకత్వంలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నారు. షూటింగ్ సమయంలో కార్తిక్ శ్రీలీల మధ్య పరిచయం పెరిగిందని, ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ప్రజలకు తోడుగా ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వంలో భూ సర్వే పేరిట దోపిడీ. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. కాంగ్రెస్ గెలిచి ప్రజలకు ఉపయోగపడే పని ఏ ఒక్కటి చేయలేదు. పాయల్ శంకర్. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పోస్ట్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.